శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 3వ తేదీ మంగళవారం ఆకాశంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రంలో ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం 6 నెలల పాటు 12 రాశులలో 4 రాశుల వాళ్ళకి అధమ ఫలితాలను, మిగిలిన 4 రాశుల వాళ్ళకి మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. ఈ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము ఏ 4 రాశులకి అధమ ఫలితాలను కలిగింపజేస్తుందో, అంటే అతి జాగ్రత్తగా ఉండాల్సిన 4 రాశులేంటో, ఈ అధమ ఫలితాలు పోగొట్టుకోవటానికి ఆ రాశుల వాళ్ళు ఇచ్చుకోవాల్సిన దానాలేంటో, అలాగే ఏ 4 రాశుల వాళ్ళకి మధ్యమ ఫలితాలను ఇస్తుందో, అంటే కొంత అనుకూల ఫలితాలు, కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, మధ్యమ ఫలితాల నుంచి బయటపడటానికి చేసుకోవాల్సినటువంటి దానాలేంటో, పూజలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మార్చి 3వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3:20 పుబ్బా నక్షత్రంలో ఆకాశంలో కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతోంది. ఇలా ఏర్పడినటువంటి గ్రహణము సాయంకాలం 6:47 వరకు ఉంటుంది. ఈ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం 12 రాశులలో 4 రాశులకి అధమ ఫలితాలు, 4 రాశులకి మధ్యమ ఫలితాలు కలిగింపజేస్తుంది. జ్యోతిష శాస్త్రపరంగా గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, ఎప్పుడైనా గ్రహణం వచ్చినప్పుడు ఆ గ్రహణ ఫలితం అనేది ఏ రాశి వాళ్ళకైనా సరే 6 నెలల పాటు ఉంటుంది. అద్భుతమైన ఫలితమైన, అధమ ఫలితమైన, మధ్యమ ఫలితమైన, ఏ ఫలితమైన 6 నెలల పాటు ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, మన జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 1వ రాశిలో కానీ, 4వ రాశిలో కానీ, 8వ రాశిలో కానీ, 12వ రాశిలో కానీ గ్రహణం ఏర్పడితే ఆ గ్రహణం అధమ ఫలితాలను ఇస్తుంది, అంటే ఇబ్బందికర ఫలితాలను ఇస్తుంది. ఆ ఇబ్బందికర ఫలితాల నుంచి బయటపడటానికి ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. కాబట్టి గ్రహణ గోచారం ప్రకారం 1వ రాశిలో గ్రహణము అధమ ఫలితాలను ఇస్తుంది, ఇబ్బందికర ఫలితాలు ఇస్తుంది. అంటే ఏ రాశిలో గ్రహణం ఏర్పడుతోందో ఆ రాశి వాళ్ళకి ఇబ్బందికర ఫలితాలు వస్తాయి. గ్రహణం పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఏర్పడుతోంది. కాబట్టి గ్రహణం వల్ల ఇబ్బంది పడే 4 రాశుల్లో మొదటి రాశి సింహరాశి. సింహరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోనే గ్రహణం వస్తుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కాబట్టి సింహరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అందులోనూ ఇది చంద్రగ్రహణం కాబట్టి మానసిక సంబంధమైన ఆరోగ్య సమస్యలు, మనశ్శాంతి లేకపోవటం, ఎప్పుడూ మానసికంగా చికాకు, ఒత్తిడి ఉండటం, ఇలాంటివి సింహరాశి వాళ్ళకి ఏర్పడతాయి. ఆ తర్వాత కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం వల్ల ఇబ్బంది పడబోతున్న 2వ రాశి వృషభ రాశి వాళ్ళు. ఎందుకంటే వృషభ రాశి నుంచి చూసుకున్నప్పుడు వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. గ్రహణం ఏర్పడే సింహరాశి 4వ రాశి అవుతుంది. వృషభ రాశి వాళ్ళకి 4వ స్థానంలో గ్రహణం ఏర్పడుతోంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ చంద్రగ్రహణం 6 నెలల పాటు ఇబ్బందులు ఇస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఇస్తుందంటే, ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు వాళ్ళ తల్లిగారి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిగారి ఆరోగ్యం పరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. అలాగే ప్రాపర్టీస్ యాస్పెక్ట్లో కూడా ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, అమ్మాలన్నా బాగా జాగ్రత్తలు తీసుకొని కొనటం, అమ్మటం చేయాలి. ప్రాపర్టీస్ యాస్పెక్ట్లో, హైయర్ ఎడ్యుకేషన్ యాస్పెక్ట్లో, తల్లిగారి ఆరోగ్యం యాస్పెక్ట్లో వృషభ రాశి వాళ్ళకి ఈ గ్రహణము 6 నెలల పాటు కొద్దిగా ఇబ్బందులు ఇస్తుంది. ఆ తర్వాత పాక్షిక చంద్రగ్రహణం వల్ల ఇబ్బంది పడే 3వ రాశి మకర రాశి. ఎందుకంటే మకర రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. గ్రహణం ఏర్పడిన సింహరాశి 8వ రాశి అవుతుంది. అంటే మకర రాశి వాళ్ళకి 8వ స్థానంలో ఈ చంద్రగ్రహణం ఏర్పడుతోంది. 8వ స్థానం అంటే అష్టమ స్థానం. అష్టమంలో గ్రహణం ఏర్పడినప్పుడు మానసికంగా విపరీతంగా అశాంతి ఉండే అవకాశం ఉంటుంది. ఎప్పుడు మానసిక చంచలత్వము, మానసికంగా అశాంతి, ఎప్పుడు ఏదో ఒక మానసిక కల్లోలాలు, అలజడి, ఇటువంటివి మకర రాశి వాళ్ళకి ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా మకర రాశి వాళ్ళు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న మకర రాశి వాళ్ళకు కూడా ఎప్పుడూ కొంత టెన్షన్ ఉండే అవకాశాలు ఈ చంద్రగ్రహణం వల్ల ఉంటాయి. ఆ తర్వాత ఈ కేతుగ్రస్త చంద్రగ్రహణం వల్ల ఇబ్బంది పడే రాశుల్లో ఆఖరి రాశి 4వ రాశి కన్యా రాశి. ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి ఈ గ్రహణం 12వ స్థానంలో, వ్యయస్థానంలో ఏర్పడుతోంది. వ్యయస్థానంలో గ్రహణం వచ్చింది కాబట్టి కన్యా రాశి వాళ్ళ ఖర్చులు పెరుగుతాయి. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒక 6 నెలల పాటు జాగ్రత్తగా ఖర్చు చేసుకోండి. అలాగే శత్రువులు పెరుగుతారు.
బహిర్గత, అంతర్గత శత్రువులు పెరుగుతారు కాబట్టి అందరితో మంచిగా ఉండే ప్రయత్నం చేయాలి. కాబట్టి కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం మార్చి 1 నుంచి 6 నెలల పాటు ఇబ్బంది పెట్టే 4 రాశులు సింహరాశి, వృషభ రాశి, మకర రాశి, కన్యా రాశి. కాబట్టి ఈ 4 రాశుల వాళ్ళు ఈ 6 నెలల పాటు ఉన్న ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? గ్రహణం పూర్తయిన మర్నాడు గానీ, లేదా గ్రహణం రోజు మార్చి 1వ తేదీ సాయంకాలం 6:47 తర్వాత గ్రహణం పూర్తయిపోయాక గానీ ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవాలి. ఏ దానాలు ఇచ్చుకోవాలి? ఇది కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి కేతువుకి సంకేతంగా ఒక నాగపడిగ దానం ఇవ్వాలి. చంద్రుడికి సంకేతంగా ఒక చిన్న వెండి బింబం దానం ఇవ్వాలి. వెండితో చేసిన నాగపడిగ కానీ, రాగి లోహంతో చేసిన నాగపడిగ కానీ, పంచలోహాలతో చేసిన నాగపడిగ కానీ కేతువుకు సంకేతంగా బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే చంద్రుడికి సంకేతంగా వెండితో చేసిన చిన్న చంద్రబింబాన్ని దానం ఇవ్వాలి. కేతువుకి ఉలవలు ఇష్టం కాబట్టి కేజింబావు ఉలవలు దానం ఇవ్వాలి. చంద్రుడికి బియ్యం ఇష్టం కాబట్టి కేజింబావు బియ్యం దానం ఇవ్వాలి. కాబట్టి కేజింబావు ఉలవలు, కేజింబావు బియ్యము, లోహంతో చేసిన నాగపడిగ, వెండితో చేసిన చిన్న చంద్రబింబం దానం ఇచ్చినట్లయితే ఈ 4 రాశుల వాళ్ళకి చంద్రగ్రహణం వల్ల రాబోయేటటువంటి ఇబ్బందులు 6 నెలల పాటు లేకుండా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే గ్రహణం పూర్తయిపోయిన తర్వాత ఒకసారి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే మంచిది. అంటే సాయంత్రం 6:47 తర్వాత శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. లేదా మర్నాడు ఉదయం చక్కగా స్నానం చేసి శివాలయానికి వెళ్ళైనా రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. దానివల్ల గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే ఈ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం 4 రాశుల వాళ్ళకి మధ్యమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అంటే కొంత అనుకూల ఫలితాలుంటే, కొంత వ్యతిరేక ఫలితాలుంటాయి. అంటే తటస్థ ఫలితాలు, న్యూట్రల్ రిజల్ట్ 4 రాశుల వాళ్ళకి ఇస్తుంది. ఆ 4 రాశుల వాళ్ళకి పెద్దగా ఇబ్బందే ఉండదు. కొంత అనుకూలత ఉంటుంది, కొంత వ్యతిరేకత ఉంటుంది. అయితే వ్యతిరేకత పోగొట్టుకోవటానికి, అనుకూలత పెంచుకోవటానికి ఈ దానాలు ఇవ్వటం ఆ 4 రాశుల వాళ్ళకి కూడా అనుకూల ఫలితాలే కలిగింపజేస్తుంది. ఆ 4 రాశులు ఏంటంటే, గ్రహణ గోచారం ఏం చెప్తుందంటే, జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 5, 7, 9 రాశుల్లో గ్రహణం ఉంటే అది మధ్యమ ఫలితాలు ఇస్తుంది. కాబట్టి మొట్టమొదటి రాశి మధ్యమ ఫలితాలు ఇచ్చే రాశి కర్కాటక రాశి. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళకి 2వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది. దానివల్ల మధ్యమ ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత మధ్యమ ఫలితాలు వచ్చేటటువంటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళకి 5వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మధ్యమ ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత 3వ రాశి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి 7వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మధ్యమ ఫలితాలు వస్తాయి. ఆ తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి 9వ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి మధ్యమ ఫలితాలు వస్తాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, కుంభరాశి వాళ్ళు, ధనుస్సు రాశి వాళ్ళు న్యూట్రల్ రిజల్ట్స్ ఉన్నా కూడా, కొంత అనుకూల ఫలితాలు, కొంత వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా వీలైతే దానాలు ఇచ్చుకోండి. దానాలు ఇవ్వటం వీలు కాకపోతే శివాలయానికి వెళ్ళి ఒకసారి రుద్రాభిషేకం అయితే చేయించుకోండి. అప్పుడు అనుకూల ఫలితాలు పెరుగుతాయి, వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అయితే గ్రహణం 6 నెలల పాటు ఇబ్బంది పెడుతుందన్న భయం ఎవ్వరికీ వద్దు. ఎందుకంటే గ్రహణము వచ్చినప్పుడు దానాలు ఇచ్చుకున్నా, రుద్రాభిషేకం చేయించుకున్నా దానివల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోతాయి. ఏమీ చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలి? మంత్రజపం గ్రహణం సమయంలో చేసుకోండి. ఇది కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం కాబట్టి సోం సోమాయ నమః అనే చంద్రమంత్రాన్ని, ఓం కం కేతవే నమః అనే కేతు మంత్రాన్ని గ్రహణం సమయంలో వీలైనన్నిసార్లు చదువుకోండి. దానివల్ల కూడా గ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు పోతాయి. సోం సోమాయ నమః, ఓం కం కేతవే నమః. ఇంకా వీలైతే చంద్రుడికి అధిష్టాన దైవం పరమేశ్వరుడు చంద్రశేఖరుడు కాబట్టి నమఃశివాయ మంత్రం చదువుకోండి. అలాగే కేతువుకి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గం గణపతయే నమః చదువుకోండి. శివస్తోత్రాలు, గణపతి స్తోత్రాలు చదివినా విన్నా ఈ కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతే అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మధ్యమ ఫలితాలు ఉన్నవాళ్ళు, అధమ ఫలితాలు ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మంత్రజపం చేసుకున్న, స్తోత్రాలు విన్న గ్రహణ సమయంలో వ్యతిరేకతలు పోతాయి. ఇంకా అద్భుతంగా ఉండాలంటే దానాలు ఇచ్చుకోండి, రుద్రాభిషేకం చేసుకోండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.